ఇండియన్ క్రికెట్ లోకి మరో కొత్త స్టార్ వచ్చాడు. ఐపీఎల్ అంటేనే ప్రతి సంవత్సరం ఒక కొత్త స్టార్ పుడుతూనే ఉంటాడు. అలాగే రీసెంట్ గా జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో కూడా వరల్డ్ క్రికెట్ లోకి ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అతనే ముకుల్ చౌదరి. ఆ మ్యాచ్ లో ఎల్ఎస్జీ పరిస్థితి ఇక అయిపోయింది, ఓడిపోయింది అనే స్టేజ్ లో ఒక హెలికాప్టర్ షాట్ తో మొదలుపెట్టి వరుస సిక్సర్లతో కేకేఆర్ బౌలర్స్ పై శివ తాండవమాడి ధోనీ స్టైల్లో సిక్సర్ తో ఫినిష్ చేసి ముకుల్ చౌదరి తన టీంను గెలిపించుకున్నాడు. దాంతో ముకుల్ ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయిపోయారు. అయితే అసలు ఎవరి ముకుల్ చౌదరి, ఎక్కడి నుండి వచ్చాడు, ముకుల్ని క్రికెటర్ని చేయడానికి అతని తండ్రి ఏం చేశాడు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 181 రన్స్ చేయగా 182 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ మొదట్లో బాగానే ఆడినా చివర్లో తడబడటంతో 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 రన్స్ చేసి ఓటమి అంచుల్లో ఉంది. అయితే అప్పుడే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముకుల్ చౌదరి బ్యాటింగ్ కు దిగాడు. అతని మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే ముకుల్ ఒక సెన్సేషనల్ సిక్సర్ బాది ఎల్ఎస్జీ గెలుపుకు ఊపిరిపోశారు. అలా తన బ్యాటింగ్లో 7 భారీ సిక్సర్లు 2 ఫోర్లు కొట్టిన ముకుల్ ధోనీ స్టైల్లో సిక్సర్ కొట్టి ఎల్ఎస్జీని మ్యాచ్ గెలిపించారు. దాంతో ముకుల్ చౌదరి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అలాగే ముకుల్ క్లీన్ హిట్టింగ్ చూసి ఇండియన్ క్రికెట్కు మరో ఫినిషర్ దొరికాడు అని సునీల్ గవాస్కర్ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. ముకుల్ చౌదరి ప్రయాణం రాజస్థాన్లోని జుంజును అనే ఒక చిన్న జిల్లా పట్టణంలో మొదలైంది. ముకుల్ తండ్రి దలీప్ కుమార్ చౌదరి క్రికెట్కు వీరాభిమాని. ఆయనకు క్రికెట్ అంటే ఎంత ప్రాణమో చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ చాలు. అదేంటంటే ముకుల్ ఇంకా పుట్టకముందే ఆయన తన కొడుకును ఒక గొప్ప క్రికెటర్గా చూడాలని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ రోజుల్లో జుంజురు వంటి ప్రాంతాల్లో కనీస క్రీడా సౌకర్యాలు ఉండేవి కావు. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అయినా సరే దలీప్ గారు వెనకరుగు వేయలేదు. అలాగే ముకుల్కు క్రికెట్ పట్ల ఆసక్తి కలగడానికి ముందే ఆయన అతనికి బ్యాట్ మరియు బంతిని పరిచయం చేశారు. అలా ముకుల్ ఎదుగుతున్న కొద్దీ దలీప్ తన కలను ముకుల్ బ్రెయిన్లోకి కూడా ఎక్కించారు. దాంతో ముకుల్కి క్రికెట్ మీద రోజురోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండడంతో అతన్ని సరైన కోచింగ్ కోసం జైపూర్కు పంపాలని దలీప్ నిర్ణయించుకున్నారు. అయితే ఒక పక్క తండ్రి ఇక్కడ కష్టపడుతుంటే ముకుల్ ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని తన తల్లి మరియు చెల్లెలు కూడా జైపూర్కు మారిపోయారు. అంటే ఒక కొడుకు క్రికెట్ కోసం ఆ ఇల్లు మొత్తం 2 ముక్కలైందన్నమాట. అలా నువ్వు క్రికెటర్ అయ్యే వరకు ఇంటికి తిరిగి రావద్దు అని తండ్రి వేసిన ఆ కఠినమైన నిబంధనే ముకుల్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇక ముకుల్ చౌదరి కెరీర్లో అసలైన మలుపు 2025లో జరిగిన అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీతో మొదలైంది. ఆ టోర్నీలో ముకుల్ ఒక రాక్షసుడ్లా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 617 పరుగులు చేసి ఆ సీజన్లో 600 మార్కును దాటిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా ఆ టోర్నీలో ముకుల్ కొట్టిన 34 సిక్సర్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఆ ఒక్క సీజన్ ప్రదర్శనతో రాజస్థాన్ సీనియర్ జట్టులో ముకుల్కు చోటు దక్కింది. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి 4 కొట్టి రాజస్థాన్ను గెలిపించడంతో ముకుల్ పేరు ఐపీఎల్ స్కౌట్స్ డైరీలోకి ఎక్కింది. అయితే ముకుల్ కేవలం ఒక పవర్ హిట్టర్ మాత్రమే కాదు, అతను వికెట్ల వెనక కూడా అంతే చురుగ్గా ఉండే ఒక వికెట్ కీపర్ కూడా. ఎంఎస్ ధోనీని తన రోల్ మోడల్గా భావించే ముకుల్ ధోనీలాగే కూల్గా ఉంటూ మ్యాచ్లను ఫినిష్ చేయడంలో చిన్నగా ప్రావీణ్యం సంపాదించాడు. ఇక ఐపీఎల్ 2026 రోజు ఏం జరిగిద్దో తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ముకుల్ చౌదరి ఒక అన్క్యాప్డ్ ప్లేయర్. అంటే అతను ఇప్పటి వరకు ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. సాధారణంగా ఇలాంటి ఆటగాళ్లకు 20 నుండి 50 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. కానీ ముకుల్ పేరు రాగానే రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఒక యుద్ధమే నడిచింది. చివరకు ఈ ఇద్దరూ కాకుండా లక్నో సూపర్ జైంట్స్ మధ్యలోకి వచ్చి ఏకంగా 2,60,00,000 రూపాయల భారీ ధరతో ముకుల్ను సొంతం చేసుకుంది.
ఒక యువ ఆటగాడికి ఇది ఒక కల లాంటి విషయం. లక్నో యాజమాన్యం ముకుల్పై పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో లక్నో దాదాపు ఓడిపోతుంది అనుకున్న సమయంలో ముకుల్ క్రీజ్లోకి వచ్చి కేవలం 15 బాల్స్లోనే 7 భారీ సిక్సర్లు బాది మ్యాచ్ను గెలిపించారు. ఆ ఇన్నింగ్స్ చూసిన విశ్లేషకులు ఇతను ధోనీలా హెలికాప్టర్ షాట్ ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీలా పరిగెత్తుతున్నాడు మరియు ఆండ్రీ రసల్లా ఫినిష్ చేస్తున్నాడు అని ప్రశంసల జల్లు కురిపించారు. ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత ముకుల్ చౌదరి తన ఆట గురించి చెబుతూ, మా నాన్న కన్న కల ఇది, సిక్సర్లు కొట్టడం నాకు చాలా సరదాగా ఉంటుంది అని ఎంతో వినయంగా చెప్పాడు. వికెట్ కీపింగ్ చేస్తూ బ్యాటింగ్లో రాణించడం అంత సులభం కాదు, కానీ రిషబ్ పంత్ మరియు ధోనీల స్ఫూర్తితో ముకుల్ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ముకుల్ సగటు 42గా ఉండగా స్ట్రైక్ రేట్ 165 పైనే ఉండటం చూస్తుంటే అతను ఎంత ప్రమాదకరమైన బ్యాటరో అర్థం చేసుకోవచ్చు. లక్నో టీం కోచ్ మరియు కేఎల్ రాహుల్ కూడా ముకుల్ను ఒక ఫియర్లెస్ ప్లేయర్గా అభివర్ణించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పానిక్ అవ్వకుండా తన ప్రాసెస్ను నమ్ముకుని ఆడటమే ముకుల్ సక్సెస్ సీక్రెట్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఐపీఎల్ 2026లో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. గతంలో కేవలం పెద్ద స్టార్ ప్లేయర్లనే ఎక్కువగా చూపించే కెమెరాలు ఇప్పుడు ముకుల్ చౌదరి, వైభవ్ సూర్యవంశీ వంటి కొత్త ప్రతిభావంతులపై దృష్టి సారిస్తున్నాయి. ఇంగ్లీష్ కామెంటరీ కూడా ప్లేయర్లని అతిగా పొగడకుండా ఆటలోని టెక్నికల్ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. దీనివల్ల ముకుల్ లాంటి యువ ఆటగాళ్లకు తమ అసలైన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఇక ముకుల్ తన ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. వర్క్అవుట్స్ మరియు రికవరీ అనేవి తన జీవితంలో నాన్ నెగోషియబుల్ అని అతను చెబుతుంటాడు. ఆహారం విషయంలో కూడా రాజస్థానీ వంటకాలు ఇష్టమైన సీజన్ సమయంలో మాత్రం ఖచ్చితమైన డైట్ పాటిస్తాడు. ముగింపుగా చూస్తే ముకుల్ చౌదరి కథ మనకు నేర్పే ఒకే ఒక పాఠం ఏమిటంటే, మన వెనుక ఒక బలమైన కారణం ఉన్నప్పుడు ఎన్నెన్ని అడ్డంకులు వచ్చినా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. జుంజును వీధుల్లోని కుర్రాల దగ్గర నుండి ఫారెన్ ప్లేయర్స్తో కలిసి క్రికెట్ ఆడే వరకు ముకుల్ ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ముకుల్ చౌదరి రాబోయే రోజుల్లో టీమిండియా తరపున ఆడి తన తండ్రి కన్న కలను మరింత పెద్దగా నిజం చేయాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.